ప్లానెట్స్ ద్వారా ఆపరేట్ అవుతుంది. కాబట్టి మారక దశ లేకపోయినా కూడా భగవంతుడు తీసుకెళ్ళడమే జరగదు. భగవంతుడి వీళ్ళు వేరును, జ్యోతిషం వేరు కాదు. గ్రహాలు అనేవి భగవంతుడి శక్తులే. ఒక భగవంతుడే ఇన్ని గ్రహాల రూపంలో ఈ మానవాడిని కంట్రోల్ చేస్తున్నాడు. గ్రహాలు దేవీ శక్తులు. భగవంతుడి విల్ పవర్ అనేది గ్రహాల ద్వారా ప్రకటితమవుతుంది. కాబట్టి ఆ రుణానుబంధం వాళ్ళ మధ్య ఏదైతే ఉందో అది అస్ట్రాలజికల్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు దాన్ని చూడగలుగుతారు, క్వాంటిఫై చేయొచ్చు. మనం క్వాంటిఫైబుల్ టర్మ్స్లో మీకు కనిపిస్తుంది. మనం మారక దశ అనుకున్నాం కదా, కొన్నిసార్లు మారక దశ స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు, కొన్నిసార్లు అపమృత్యు యోగం అనేసి రాస్తుంటారు. ఆ అపమృత్యు యోగం అనేది ఏదైనా పరిహారాలు చేస్తే తీరిపోతుంది, మళ్ళీ స్ట్రాంగ్ మారక దశ వచ్చే వరకు సర్వైవ్ అవుతాడు అసలు. ఈ అపమృత్యు యోగం మరి ఎందుకు వస్తుంది? అసలు స్ట్రాంగ్ మారకం లేదు, అపమృత్యు యోగాలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే అది కర్మలో ఇంటెన్సిటీ తేడా అనమాట. దృఢ కర్మ, అదృఢ కర్మ అని చెప్పి మనం అనుకుంటాం కదా. దృఢ కర్మ అంటే స్ట్రాంగ్ కర్మ, మిక్స్డ్ కర్మ అండ్ వీక్ కర్మ. సో స్ట్రాంగ్ కర్మ ఉందనుకోండి, మారక పీరియడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లానెట్స్, అన్ని రకాల కాంబినేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, దానిలో తప్పించలేదు. దృఢ కర్మను తప్పించుకోలేదు. మిక్స్డ్గా ఉందనుకోండి, అటు ఇటుగా దీన్ని ఎక్కువ చేయగలిగితే నేను తప్పించుకోవచ్చు. అలా కాకుండా వీక్గా ఉందనుకోండి, వాటర్ కేసులో ఉంది, అలాంటప్పుడు మనం పరిహారాలు, గట్టి పరిహారాలు చేస్తే పోతుంది. ఇదంతా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్నమాట. కర్మలో తేడా. ఇప్పుడు మనం కర్మ చేసేప్పుడు ఆలోచించడం, మనిషిని చంపాడు అనుకోండి, అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, వాడంతా వాడు అనుకుని ఎంతో కోపం తెచ్చుకుని చంపే తీరాలి వాడు అనుకుని చంపాడు అనుకోండి, దృఢకర్మ. సో వీడికి ఆ టైం వచ్చినప్పుడు తప్పించుకోలేదు. అట్లా కాకుండా వేరే వాడి ప్రోత్బలంతో, అరే నువ్వు పక్కన ఉండరా, కొంచెం నాకు సాయం చేయి, ఏదో సాయం చేశాడు వాడు కొంతవరకు, దాంట్లో పాలు పంచుకున్నాడు, అది మిక్స్ అన్నమాట. వీడికి లోపల లేదు అంతగా చేయాలి, కానీ ఫ్రెండ్స్ కాదనలేక సాయం చేశాడు. అలాంటప్పుడు ఏమిటి, పరిహారాలు చేసుకుంటే ఇంకా అది మిక్స్డ్ కాదు, బాగా వీక్ అనుకోండి. అంటే అసలు వీడికి ఇష్టం లేదు, అప్పటికి చెప్పాడు కూడా వాళ్ళకి, అరే వద్దురా ఇది తప్పురా, మనం చేయకూడదురా, వద్దురా ఏదో చెప్పాడు, అంటే వాళ్ళు వెళ్ళలేదు. వీడు పోలేదు, వాడిని బలవంతం తీసుకెళ్ళారు వీడు. అంటే వీడి రోల్ లిమిటెడ్ అనమాట, చాలా లిమిటెడ్ రోల్. అలాంటప్పుడు వీక్ కర్మ అప్పుడు కూడా వస్తుంది, దాని ఫలితం కూడా వస్తుంది. దాన్ని రేపు